హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఐపీఎల్ సీజన్ 18లో 5 కెప్టెన్ల మార్పు జరగనుంది. వాటిలో ఆర్సీబీ ఒకటి. గత సీజన్లో ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించిన డూప్లెసిస్ ఇప్పుడు డీసీ జట్టులో ఉన్నాడు. అలానే కేకేఆర్ కెప్టెన్గా కనిపించిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు మారాడు. ఐపీఎల్ సీజన్ 17 ఛాంపియన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఈసారి కొత్త కెప్టెన్తో బరిలోకి దిగనుంది. గతసారి జట్టుకు నాయకత్వం వహించిన అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. కాబట్టి ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ని ఎంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం కొంతమంది ఆటగాళ్ల జాబితాను కేకేఆర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాలో సీనియర్ ఆటగాడు అజింక్య రహానే పేరు ముందంజలో ఉండడం విశేషం. ఈ ఐపీఎల్ మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రహానేను 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు రహానే అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేకేఆర్ కెప్టెన్సీపై చర్చ జరిగినట్లు సమాచారం. రహానే గతంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించారు. దేశవాళీ మైదానంలో టీమిండియాతో పాటు ముంబై జట్టును నడిపించిన అనుభవం కూడా అతనికి ఉంది. అందుకే అజింక్య రహానేకు కెప్టెన్సీ టైటిల్ ఇవ్వాలని కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ చర్చించింది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది. కోల్కతా నైట్ రైడర్స్ స్క్వాడ్ రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్స్, హర్షిత్ రాణా, రణదీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, రహమానుల్లా, ఎన్రిక్ నోకియా, రఘువంశీ, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, పావెల్, లవ్నీత్, అజింక్య రహానే, అంకుల్ రాయ్, మెయిన్ అలీ, ఉమ్రాన్ మాలిక్, స్పెన్సర్ జాన్సన్. కోల్కతా నైట్ రైడర్స్కు ఈ టీం సరైంది అని మీరు అనుకుంటే కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.